ఇవాళ మీరు ప్రాణహిత అదే తుమ్మడేట నిర్మాణం చేయవయా. ఇప్పుడు మీకు 148 70 టీఎంసీ అందుబాటులో ఉందే. సరే ఇంకో 2 మీటర్లు ఎక్కువ పోతే ఇంకో 30-50 మీటర్ ఎక్కువ అదనంగా వస్తుంది. కానీ నీకు సాధ్యం కానప్పుడు ఉట్టిగేందుకు ప్రజలను నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావే. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, దిస్ ఈజ్ ఛాలెంజ్. నువ్వు ఏం చేస్తావో చేయవయా. ఇప్పుడు ప్రాణహిత నదీ జలాల మళ్లింపు సంబంధించి తుమ్మటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయలేకుంటే నువ్వు ఎంత ఎత్తు కడతావో కట్టు, ఎవరైనా ఏం ప్రయత్నం చేస్తావో చెయ్యి. ఆ నిర్మాణం చేసి నదీ జల వినియోగం చేయలేకున్నట్టయితే ఇలా ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అంటూ, ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి అంటాను. ఇలా ఎంతవరకు ఫ్యూచర్ సిటీ, నీ ఫ్యూచర్ గురించి నీకు ఆలోచన తప్పేది ఇస్తుందో తెలంగాణ ప్రజల ఫ్యూచర్ నీకు పట్టలేదు. రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు ఆయన ఫ్యూచరే, తెలంగాణ ప్రజల ఫ్యూచర్ ఆయనకు అక్కర్లేదు. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ అనేది ఏది అవుతుందో ఇలా గోదావరి కృష్ణా నదీ జలాల వినియోగంతో ముడిపడి ఉన్నది. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ అనేది ఏదవుతుందో గోదావరి కృష్ణా నదీ జలాల వినియోగంతో ముడిపడి ఉన్నది. నువ్వు ఏ విధంగా తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలవు, అది చేయవయా. ఆ మంత్రి కూడా దొరికిండు నీ దానికి సంబంధించినోడు. మరి ఆయన వయసులో నాకడ పెద్దోడు వచ్చినాడో తెలియదు. కానీ ఒక్కనాడన్నా ఆ సాగునీటి మంత్రే కానీ ముఖ్యమంత్రి మన ఆదిలాబాద్ కాగజ్ దాకా పోయిండా ముఖ్యమంత్రి. ఆసిఫాబాద్ పోయలేదు, సమావేశం ఏర్పాటు చేసిండా. ఆయన తుమ్మడి దాకా పోతే అయిపోతుండే కదా. నువ్వు ఆసిఫాబాద్ దాకా పోయినావు, ఆ తుమ్మడి దగ్గర పోతాడని నీకు తెలుస్తుంది కదా సంగతి ఏంది అనేది. దీన్ని బట్టి ఆయనకి ఎంత శ్రద్ధ ఉందనేది తెలుస్తుంది కదా. మేడిగడ్డ షో చేసడానికి పర్యటన, మరమ్మతులు శూన్యం, 30 మాసాలే మరమ్మతులు శూన్యం. ఇలా రాష్ట్రం మీద ఏ విధంగా భారం పడకుండా కాంట్రాక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ క్రింద L&T పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అది L&T పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. కాదు మరమ చేయలేకపోవడంతో అసలు రేపు ఏం జరగబోతుంది ఊహించలేకపోతున్నాను. వాస్తవం చెప్పంటున్నాను నేను. ఇవాళ ఎవరమైనా ఇప్పుడు రోహిణి కార్తీక్ గడిచిపోతుంది, రేపు మృగశిర 8, రేపు ఇవాళ 6th అనే, ఇవాళ 6, ఎల్లుండి మృగశిర ప్రవేశమే. చేప మందు పోస్తారు, అందరం ఏదితో వర్షం కప్పతలాడే దినమచ్చేటట్టు కనబడుతుందా, కనబడుతుందని చెప్పి అంటున్నాను నేను. ఈ రేవంత్ రెడ్డి కప్పతలాడే తెలుసో తెలియదు నాకైతే. ఊళ్ళల్లో మనం కప్పతలు ఆడదుమే, కొద్దిగా కాలం 10 రోజులు వెనుక ముందు అయితే ఏదైతుందో కప్పతలు ఆడదామని చెప్పి అంటున్నాయి. అసలు ఏం కాబోతుంది, ఏమైనా ఆలోచన ఉన్నదే? ఇవాళ నిజంగానే రాష్ట్రంలో కరువు అంటూ ఏర్పడితే ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కంటే రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రసాదించిన కరువుగానే నేనైతే భావిస్తాను అంటున్నాను. అసలు కర్నూలు జిల్లా ప్రాంత వాస్తవ్యులమే వరదకాల నిర్మాణం చేసిన మనం అందరం ఏం భావించినాం? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఉప్పొంగి నాడు వరదకాలం ద్వారా ఏదైతుందో గ్రావిటీ ద్వారా మనం మిడ్మాన్ నీరు వస్తాయని చెప్పి భావించినవి. దాని కేసీఆర్ గారు ఏదైతుందో రివర్స్ పంపింగ్, మనమైతే ఎవరో ఊహించలేని చెప్పంటున్నాను. రివర్స్ పంపింగ్
గ్రావిటీ ద్వారా ఎగువకెళ్ళి దిగువకు మిడిమానేరుకు నీరు తరలింపజేయడానికి ఉపయోగపడుతుందని చెప్పని భావించింది. వీళ్ళ కాళేశ్వరం నదీ జలాలను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే నీటి కొరత ఏర్పడితే ఏదైతుందో ఇవాళ వరదకాలం ఎక్కడ నీళ్ళు లేకుండా వరదకాలం నీళ్ళు ఉన్నాయి. మీరు గమనించండి చెప్పంటున్నా, కాకతీయుల నీళ్ళు కనబడే కాలువలు కానీ వరద కాలువలు నీళ్ళు కనబడతాయని చెప్పంటున్నాను. అంటే ఏంటి, కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏ విధంగా సాగునీటి నదీ జలాలను ఏదైతుందో వినియోగించుకోవాలి, అది మనపై ఆర్థికంగా భారం అనేది కాదు. అటువంటి యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కుట్రపూరితంగా ఎంతవరకు రేవంత్ రెడ్డి గారికి కళల కేసీఆర్ కనబడతాడా? కళల కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబడుతుంది. మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేయబడ్డట్టయితే ప్రజల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా చర్చకు ఉంటాడని చెప్పని దాన్ని ఏ విధంగానైనా, అసలు నేను చెప్తున్నా, మీరు రాబోయే ఎన్నికల లోపు సరే కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం ఆ 2 పియర్స్ ఒక అంశం, వీళ్ళ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం ఇంకొక అంశం అని చెప్పంటాం. ఈ 2 పూర్తి చేయలేకున్నట్టయితే ఓటు అడిగే నైతిక హక్కు నీకు ఉండదు అని చెప్పంటున్నా. నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉండదు అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రజల కరువు నేను భావిస్తా అని చెప్పంటున్నాను. ఆయన గట్ట వీళ్ళు ఈ మేడిగడ్డ మరమ్మతులు సకాలంలో చేసుకోగలిగినట్టయితే వీళ్ళ ప్రాణిత నదీ జలాలు మళ్లింపు చేసుకొని అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అవసరమైంది, అది మన కళ్ళ గడ్డినట్టు ఇలా వినియోగం అవుతుండేనే. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత తెలిసి వచ్చేది. అటువంటి ఆవశ్యకతను ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా తెలంగాణ ప్రజానీకాన్ని కరువులోకి నెట్టుతుండని చెప్పంటున్నాను. సరే రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వస్తుంది, నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ నువ్వు చివరిదాకా ఉండవు నీకు తెలియదు. కానీ రేపు ఎన్నికలు వస్తే మాత్రం రాబోయే ప్రభుత్వం ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనేది ఇది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక నానుడి అని చెప్పంటున్నా. ఈ సర్వత్రా వినిపిస్తున్న ఒక నానుడి అని చెప్పంటున్నాను. ఉండే ఏడాది 2 ఏళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉంటాడో ఎవరు ఉంటారో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ మేడిగడ్డ మరమ్మతులు ఆవశ్యకత గుర్తించి ఆ తుమ్మడేటి నిర్మాణం చెంపలేసుకోవా, తప్పులేదు చెంపలేసుకుంటే. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్కి ఏదైతుందో రూపొందించినటువంటి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాడు, మేము మేడిగడ్డ వద్ద ఏదైతున్నదో తుమ్మడేటి వద్ద మేము బ్యారేజ్ నిర్మాణం చేస్తాం. ఇవాళ ఏదైతుందో ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వరకు నాకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకే? ఇంత చేతగానే అసమర్థ ముఖ్యమంత్రి నీ కొనసాగే నైతిక హక్కు నీకు లేదంటున్నాను. నువ్వు అపాయింట్మెంటే పొందలేనోడివి ఇవాళ నేను 148 కాదు 150 మీటర్ నువ్వు అపాయింట్మెంట్ పొందలేనోడివి. అంత మాట్లాడటానికి నీకు ఆయన సమయం ఇస్తలేడు. దాని మధ్యవర్తిత్వం కావాలి నాకు. కిషన్ రెడ్డి వస్తాడా, నడమ బండి సంజయ్ వస్తాడా, అరవింద్ వస్తాడా? హృయమ్మ ఇది ఎక్కడ అడుక్కునే బుద్ధే? సరే ఏదేమైనా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అనేది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నది, కేసీఆర్ గారితో ముడిపడి ఉన్నది.